హాయ్ లెట్స్ మేక్ టేస్టీ చికెన్ పులావ్. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోద్దు. టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్టీ చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ హండీ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి 1 నిమిషం వేయించుకున్నాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అది కూడా 1 నిమిషం మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత గుప్పెడు పుదీనా కూడా వేసి ఇందులోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఈ చికెన్లోని నీరు ఎగిరేంత వరకు 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న అరకప్పు పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగును కూడా వేసి మరో 3-4 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం బిర్యానీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కప్పుకి 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను నేను ఇక్కడ. ఇలా వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అరచెక్క నిమ్మరసం, పావు టీ స్పూన్ జాజికాయ పొడి కూడా వేసుకొని ఈ నీళ్లు మసులుతుండగా ముందుగా నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ని వేసేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని పావు గంట లో ఫ్లేమ్లో పెట్టి దమ్మిచ్చేసుకుంటే వేడివేడిగా చికెన్ పులావ్ రెడీ. పీస్ చూసారు ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఈ చికెన్ పులావ్కి చికెన్ కర్రీ, గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.